బ్రేకింగ్లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో భూసేకరణ అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నిర్మాణం కోసం అధికారులు గ్రామానికి చేరుకోవడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జేసీబీలతో వచ్చిన ఆర్డీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ను రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూములు ఇవ్వమంటూ రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఒక వృద్ధురాలు జేసీబీ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపింది. వందల మంది రైతులు, మహిళలు మంటెండలో రోడ్డుపై బైఠాయించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఈ కోయల్లో ఉట్టినందుకు, ఈ కోయడ రైతుల పక్షాన నిలబడ్డందుకు 100 కేసులు కానీ నేను భయపడను. ఇవాళ మాట్లాడినా సరే నేను భయపడను. అశోక్ రెడ్డి సార్ కాదు, వారు చట్టానికి వారు లోపడాల్సిందే. నాకు బెయిల్ కొడితే ఇప్పుడు కట్టెపట్టుకోవద్దు అన్నది సార్ చెప్పే మంచి మాట. మీరు అర్థమైతలేదు. మీరు కట్టెపట్టుకోవద్దు, శాంతియుతంగా చేయాలి. ఇది తెలియదా? ఇది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ ఉన్నప్పుడు బేడీ వేసి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లేదా? కాబట్టి ఎవరికైనా తప్పదు. అది మీరు దయచేసి శాంతియుతంగా ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకుండా మనం డివైడ్ అయిపోయి ఎవరంతరాలు మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం బాగోదు. పెట్టిన మీ మీద కేసులు అవసరం లేదు. మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాం. దయచేసి మీరు ఎలాంటి మనము హింసా పద్ధతులు పాటించొద్దు. చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నాం, దయచేసి ఇది నష్టపరిహారం ఇచ్చేంత వరకు కోయడ భూముల కబ్జా ఇచ్చేది లేదని చెప్పేసి మనందరి పక్షాన, కోయడ భూబాధితుల సంఘం పక్షాన మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంతమంది ఉన్నాం, వాళ్ళు ఇంకా 100 ప్రయత్నాలు చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మనం తక్కువ ఉన్నాము, వాళ్ళు 3 వంతులు ఉన్నాం. గౌరవ పోలీస్ అధికారులను కానీ, ఇక్కడ వచ్చినటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి అధికారులను కానీ ఎవరిని కూడా మనం దూషించొద్దు, ఒక మాట తిట్టొద్దు, చట్టాలు పట్టుకోవద్దు, శాంతియుతంగా చేయాలి. నేను చెప్తున్నా కదా.